మనం కుక్ చేస్తుంది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. దీంట్లో మొదటగా పెరుగు వేసుకున్నాము, తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి, తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మనం మొదటగానే ఫ్రై చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి, ఒక 3 స్పూన్. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ పిండుకోవాలి. మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇది మ్యారినేషన్లో వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. రెండు టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ అవ్వనివ్వాలి. మ్యారినేషన్కి ముందే మనం రైస్ నానబెట్టుకోవాలి. రైస్ బాగా నానితే మంచిది. మొదటగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, జాజి పువ్వు ఇవన్నీ పోపులో వేసుకోవాలి రైస్లో. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ బౌల్ పెట్టేయాలి. ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చక్కగా కలిపేసుకొని క్యాప్ పెట్టేయాలి. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయినాక దీంట్లో రైస్ వేసుకోవాలి. మనకు రైస్ వచ్చేసి ఒక 70% ఉడికేసింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వాటర్ తీసేద్దాము. సో దీంట్లో వాటర్ అయితే తీసేసినాం మనం. ఇంకొక సైడ్ మనకు చికెన్ వచ్చేసి ఒక 50% ఉడికింది. సో దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. ఈ పీసెస్ని మనం ఒక 2 సెట్లుగా వేసుకోవాలి. సో ఫస్ట్ కొన్ని పీసెస్ సైడ్కి తీసుకుందాం. దీంట్లో చికెన్ వచ్చేసి హాఫ్ సైడ్కి తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో రైస్ వచ్చేసి 2 సెట్లుగా యాడ్ చేసుకోవాలి. రైస్ ఎక్కువ ఉడకకుండా చూసుకోవాలి, ఒక 60 to 70%. ఇక్కడ దమ్ అయినాక మనకు రైస్ ఉడికేస్తుంది, రైస్ అండ్ పీసెస్. సో చికెన్ వచ్చేసి దీని మీద ఇంకొక లేయర్ వేసుకుందాం. సో మిగిలిన రైస్ వచ్చేసి దీని మీద వేసుకోవాలి మనం. సో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ అండ్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి.
దీంట్లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆప్షనల్, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో దీని మీద క్యాప్ వేసుకొని చక్కగా దమ్ చేసుకొని ఇవ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ దమ్ చేసుకొని తీసేయాలి. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, subscribe, comment. See you with another video. Bye bye.